నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సాయిబాబా ప్రపంచమంతా ప్రేమను పంచారన్న ఉపరాష్ట్రపతి. మానవ సేవే మాధవ సేవ అని ఆచరణ చేశారని ప్రశంస. నిస్వార్థ సేవలకు సత్యసాయి నిలువెత్తు రూపమన్న ముఖ్యమంత్రి. ఆయన సిద్ధాంతాలను అందరూ ఆచరించాలని పిలుపు. విద్య నీటి సమస్యలను సత్యసాయి పరిష్కరించారన్న రేవంత్ రెడ్డి. ప్రభుత్వాలు చేయలేని పనులు సాయి ట్రస్ట్ చేసిందని కితాబు. ఢిల్లీలో మెరుగుపడని గాలి నాణ్యత. పరిసర ప్రాంతాలను కప్పేస్తున్న హానికర పొగమంచు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు. 28 సూత్రాల శాంతి ప్రణాళికపై స్పందించాలని అల్టిమేటం. భారత్తో స్నేహం కలకాలం నిలవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆకాంక్షించారు. దక్షిణాఫ్రికాలోని జోహనెస్బర్గ్ వేదికగా జరిగిన G20 సదస్సులో ప్రధాని మోదీ మాక్రాన్ సమావేశమయ్యారు. ప్రపంచ మేలు కోసం భారత్ ఫ్రాన్స్ సంబంధాలు ఉపకరిస్తాయంటూ మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. మోదీ పోస్టును కోట్ చేస్తూ మాక్రాన్ మరో పోస్ట్ చేశారు. ప్రధానిని ప్రియమిత్రుడిగా పేర్కొన్న ఆయన మోదీకి ధన్యవాదాలు చెప్పారు. ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకుంటూ కలిసి ముందుకు వెళ్లినప్పుడే అవి బలంగా మారతాయని మాక్రాన్ చెప్పారు. అలాగే భారత్ ఫ్రాన్స్ మధ్య స్నేహం చిరకాలం ఉండాలని అభిలషించారు. G20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, ఫ్రాన్స్, కొరియా, బ్రెజిల్ దేశాధినేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఉగ్రవాదులకు, మాదక ద్రవ్యాలకు మధ్య ఉన్న సంబంధాలకు అడ్డుకట్ట వేద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు G20 దేశాలు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం కూలి ప్రాణాలు కోల్పోయిన వింగ్ కమాండర్ నమన్ షుష్యాల్ మృతదేహానికి ఈ ఉదయం కోయంబత్తూరులోని సులూర్ వైమానిక స్థావరంలో నివాళులర్పించారు. ఆయన ధైర్య సాహసాలు, దేశానికి చేసిన సేవకు గుర్తింపుగా వైమానిక దళ సిబ్బంది గౌరవ వందనం చేశారు. IAF ప్రత్యేక విమానంలో వింగ్ కమాండర్ నమన్ షుష్యాల్ భౌతిక కాయాన్ని దుబాయ్ నుంచి భారత్కు తీసుకొచ్చారు. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలోని నగ్రోటా బాగ్వాన్కు చెందిన వింగ్ కమాండర్ ష్యాల్కు భార్య, 6 ఏళ్ల కుమార్తె, తల్లిదండ్రులు ఉన్నారు. ఆయన భార్య కూడా భారత వైమానిక దళంలో అధికారిగా పనిచేస్తున్నారు. తేజస్ యుద్ధ విమానం కూలిన ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేస్తున్నట్లు IAF తెలిపింది. శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ సీజన్ తొలి వారంలో 5,75,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. శనివారం ఒక్కరోజే రాత్రి 7 గంటల వరకు 72,000కు పైగా సన్నిధానానికి చేరుకున్నట్లు చెప్పారు. ఆలయానికి భక్తజన ప్రవాహం కొనసాగుతోందన్నారు. అడపాదడపా వర్షం కురుస్తున్నా యాత్రపై ఎలాంటి ప్రభావం లేదని అధికారులు తెలిపారు. సజావుగా స్వామి దర్శనం సాగేలా ఏర్పాట్లు చేశామన్నారు. కేరళ దేవాదాయ శాఖ మంత్రి VN వాసవన్ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులతో సమావేశమై రద్దీ నిర్వహణ ఏర్పాట్లు సమీక్షించారు. కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ CAQM ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఢిల్లీలో గాలి నాణ్యత ఏమాత్రం మెరుగుపడటం లేదు. హానికరమైన పొగమంచు ఢిల్లీ పరిసర ప్రాంతాలను కప్పేస్తోంది. ఢిల్లీ ఎయిమ్స్, సఫ్దర్జంగ్ ఆసుపత్రి ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచి AQI 396గా నమోదైంది. AQI 200 దాటితే హానికరంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ప్రజలు అస్వస్థతకు గురికాకుండా ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. వాయు నాణ్యత మరీ తక్కువగా ఉన్నందున విద్యార్థులతో ఆరుబయట క్రీడలు లాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని విద్యా సంస్థలను ఆదేశించింది. ప్రైవేటు సంస్థలు సైతం తమ ఉద్యోగుల్లో 50% మందితో మాత్రమే కార్యాలయాలు క్షేత్రస్థాయిలో పనిచేయించాలని, మిగిలిన 50% మందికి వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని శనివారం ఆదేశాలు జారీ చేసింది.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు తాము రూపొందించిన 28 సూత్రాల శాంతి ప్రణాళిక చివరి ప్రతిపాదన కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. తమ ప్రతిపాదనపై గురువారంలోపు స్పందించాలని ఉక్రెయిన్కు అల్టిమేటం జారీ చేసిన ట్రంప్ మిత్రపక్షాలు ఉక్రెయిన్ వ్యతిరేకతతో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ట్రంప్ శాంతి ప్రణాళికలో అనేక అంశాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయని మిత్రదేశాలు, అమెరికా సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మార్పులు అవసరమని సూచించారు. ఇదే చివరి ప్రతిపాదన అని విలేకరులు అడగగా ట్రంప్ కాదని బదులిచ్చారు. జెలెన్స్కీ ఈ ప్రణాళికలను తిరస్కరిస్తే అని ప్రశ్నించగా తన చిన్న హృదయంతో ఆయన పోరాడగలడని వ్యాఖ్యానించారు. తాను శాంతి మాత్రమే కోరుకుంటున్నానని, ఏదో విధంగా యుద్ధాన్ని ముగించాలన్నారు. ట్రంప్ 28 సూత్రాల శాంతి ప్రతిపాదనపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీతో పాటు ఉక్రెయిన్కు చెందిన సీనియర్ భద్రతా అధికారులు జెనీవాలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా సేవా మార్గానికి ప్రతిరూపమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. పేద ప్రజలకు నిస్వార్థంగా సేవలందించారని సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన గుర్తు చేసుకున్నారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన సత్యసాయి ఆచరించి చూపారని కొనియాడారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా లక్షల మందికి విద్య, వైద్యం, తాగునీరు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఆయన చూపిన మార్గాన్ని ఆచరించి చూపాలని పిలుపునిచ్చారు. Legacy of Bhagavan Sri Satya Sai Baba continues to inspire millions and millions across the world because of his great preachings. Bhagavan Sri Satya Sai Baba taught eternal values of love all, serve all, help ever, hurt never. These guiding principles shaped every initiative of Bhagavan Sri Satya Sai Baba undertook and every life he touched. The great saintly Tamil poet Thiruvalluvar has written, Anbilar ellam tamakuriyar, anbudayar enbum uriyar pirakku. It says that those who don't have love for others are living only for themselves, while those who have love for others, they live for everyone. And Satya Sai Babaji has preached that great saint's words into practice. Bhagavan Satya Sai Baba was one such person whose life was a testament to this cruel, and he lived a life dedicated for loving and serving others. Bhagavan Satya Sai Baba dedicated his entire life to the upliftment of humanity, transcending boundaries of caste, religion, class, and nationality. Trust continues to uplift communities through drinking water projects, disaster relief efforts, and a wide range of humanitarian services that touch the daily lives of the people across the country. We have to do our selfless service for the rest of the society. That is the great preachings of our Bhagavan Sri Satya Sai Baba. We will follow it in our life throughout. And Jai Sai Ram. మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపం శ్రీ సత్యసాయి అని సీఎం చంద్రబాబు అన్నారు. పుట్టపర్తిలో సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస సిద్ధాంతాలుగా సత్యసాయి నూతన అధ్యాయం లిఖించారన్నారు. బాబా స్థాపించిన సంస్థలు మానవాడికి ఎంతో సేవ చేస్తున్నాయని కొనియాడారు. 7,50,000 మంది సభ్యులు సేవల్లో భాగమై ఉన్నారన్నారు. సకల జనుల సంక్షేమాన్ని సత్యసాయిబాబా కాంక్షించారన్న చంద్రబాబు సత్యసాయి శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందన్నారు. సత్యసాయి ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. మాటలో చెప్పాలంటే మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపమే శ్రీ సత్యసాయి. ఆయన చెప్పిన సిద్ధాంతం లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇదే ఆయన మనకు బోధించిన విధానం. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస సిద్ధాంతాలుగా ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు. ఈశ్వశాంతి, ఈశ్వర సౌభాగ్యం, సకల జనుల సంక్షేమాన్ని బాబా కోరుకున్నారు. కాబట్టి పుట్టపర్తిలో పుట్టిన భగవాన్ సాయి సిద్ధాంతం విశ్వవ్యాప్తమైంది. భగవాన్ మనోదర్శనం ద్వారా, ఇంట్యూషన్ ద్వారా దేశ విదేశాల నుంచి సంపన్నులు, దేశాధినేతలు,
అత్యంత ప్రముఖులు వచ్చి బాబాను చూపిన సేవా మార్గాన్ని అనుసరించారు. వారికి డబ్బు, పేరు, పదవి ఉన్నా ఎక్కడా లేని మానసిక ప్రశాంతత ఒక్క పుట్టపర్తిలోనే సత్యసాయి బాబా వారికి అందించారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి ఉంది. భక్తుల బాధలకు, సమస్యలకు, కష్టాల పరిష్కారం చూపే పవిత్ర ప్రదేశం ఈ ప్రశాంతి నిలయం. బాబా మనోదర్శనం ద్వారా విదేశాల నుంచి సైతం వేలాది భక్తులు తరలివచ్చి సేవలో భాగమయ్యారు. మానవ సేవే మాధవ సేవగా భావించే బాబా 1972 ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా సేవలు మరింత విస్తరింపజేశారు. సత్యసాయి ట్రస్ట్ ఈరోజు మనం చూస్తే 140 దేశాల్లో 2000 కేంద్రాల్లో విస్తరించింది. సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ 10 జోన్లుగా ప్రపంచ దేశాల్లో సాయి సిద్ధాంతాన్ని, సాయి సేవలను ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇంత పెద్ద ఎత్తున సేవలు చేసే ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ పుట్టపర్తి పీపుల్ హియర్, బాబా గారు వదిలిపెట్టిపోయినటువంటి ఈ పవిత్రమైన పుణ్య భూమిని ప్రపంచానికి ఒక శక్తివంతమైనటువంటి ప్రాంతంగా తయారు చేయాలంటే స్థానికంగా ఉండే మీ అందరి సహకారం అవసరం. అందరం కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, జై సాయిరాం, జై భారత్, జై తెలుగు తల్లి. భగవాన్ శ్రీ సత్యసాయి మానవ సేవే మాధవ సేవ అనే నానుడిని ఆచరణలో చూపారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. సత్యసాయి సేవలు 140 దేశాల్లో కొనసాగుతున్నాయని, ఆయన సేవలను మరింత విస్తృతపరచాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోనూ సత్యసాయి శత జయంతి వేడుకలను అధికారికంగా జరుపుతున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈనాడు వారి గురించి మాట్లాడుకోవాలన్నా, వారి సేవలను స్మరించుకోవాలన్నా ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా గారు, బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా కేజీ టు పీజీ ప్రతి వాడికి విద్యను అందించాలి, ప్రతివాడు చదువుకోవడం ద్వారా జీవితంలో రాణించగలుగుతాడు నమ్మి ప్రభుత్వాలతో పోటీపడి కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించడం ద్వారా వేలాది లక్షలాది మంది యొక్క జీవితాలలో వెలుగులను బాబా గారు నింపగలిగినారు. అదేవిధంగా వైద్యం, ప్రభుత్వాలు అందించిన పేదలకు వైద్యం సరిపోనప్పుడు బాబా గారు చివరి దశలో ఉన్న వాళ్ళను, మరణం తప్ప మాకు ప్రత్యామ్నాయం లేదు అనుకున్న వాళ్ళను లక్షలాది మందిని బ్రతికించడం ద్వారా ప్రాణమిచ్చే దేవుడితో సమానంగా వాళ్ళని బ్రతికించి ప్రజలలో దేవుడుగా ఈనాడు కొలవబడుతున్నాడు బాబా. అదేవిధంగా ముఖ్యంగా పాలమూరు లాంటి వలస జిల్లాలు, కరువు కాటకాలతో పునారెల్లుతున్న అనంతపూర్ లాంటి ప్రాంతాలకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వాలే తాగునీటిని ఏర్పాటు చేయలేని సందర్భంలో బాబా ట్రస్ట్ ద్వారా నా సొంత జిల్లా అయిన పాలమూరులో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడమే కాదు, ఈ పుట్టపర్తి ప్రాంతం ఉన్న అనంతపూర్ జిల్లాకు కూడా ప్రత్యేకంగా తాగునీటి వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలే కాదు, తమిళనాడు కూడా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి బాబా తన సేవలను విస్తృతపరిచి ఈనాడు వారు మనందరి మనసుల్లో దేవుడుగా శాశ్వతమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రపంచంలోనే 40-50 దేశాలకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా పుట్టపర్తి పట్టణానికి రావడము, ఈ భూమికి, ఈ నేలకు ఉన్న పవిత్రతను, ఇక్కడ బాబా గారు నివసించడం వల్ల వచ్చిన ప్రత్యేకతను ఈనాడు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా బాబా సేవలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే ఆదేశాలను ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బాబా గారి సేవలను విస్తృతం చేయడానికి, వారి ఆలోచనను, వారి విధానాన్ని ప్రజలకు చేరవేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుంది, సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది.
స్నేహితులతో కలిసి వస్త్ర వ్యాపారం ప్రారంభించాడు. మొదట్లో బాగానే లాభాలొచ్చాయి. రాను రాను నష్టాలు మొదలయ్యాయి. దీనికి తోడు అప్పులు తడిసి మోపుడయ్యాయి. స్నేహితులు ఒక్కొక్కరుగా వ్యాపారం నుంచి తప్పుకున్నారు. చివరికి అతని చేతికే మాల్ మొత్తం వచ్చింది. ఇక సాఫీగా వ్యాపారం సాగిద్దామనుకుంటున్న సమయంలో అనుకోని ఉపద్రవం ఒకటి వచ్చి పడింది. దుకాణం బుగ్గిపాలైంది. నిందితులెవరో కనిపెడుతున్న క్రమంలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. కరీంనగర్ నగరంలోని కోర్టు చౌరస్తా సమీపంలో 2022లో మహాలక్ష్మి ఫ్యాషన్ మాల్ను రాజేష్ అనే వ్యక్తి మరికొందరు భాగస్వామ్యులతో కలిసి ప్రారంభించాడు. మొదట్లో వ్యాపారం బాగానే జరిగినా ఏడాదిగా వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో భాగస్వామ్యులు తప్పుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి వ్యాపారాన్ని మొత్తం రాజేష్ స్వాధీనం చేసుకున్నాడు. అప్పట్నుంచి మాల్ను అతడే నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ తెల్లవారుజామున మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మహాలక్ష్మి ఫ్యాషన్ మాల్ కోర్టు చౌరస్తా దగ్గర ఉన్నటువంటి వాయులపల్లికి సంబంధించిన ఫ్యాషన్ మాల్లో ఫైర్ యాక్సిడెంట్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock టైంలో జరిగిందని చెప్పని డైల్ 100 ద్వారా తెలియగా అట్టి దాన్ని ఫైర్ ఇంజన్ సహాయంతో ఆర్పడం జరిగింది. తర్వాత దానికి సంబంధించిన ఓనర్ రాజేశం వచ్చి యాక్సిడెంట్ మూలంగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ మూలంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, సుమారుగా 2,15,00,000 రూపాయల ఆస్తి నష్టం వాటిల్లని చెప్పి దరఖాస్తు ఇచ్చిండు. సో దాని మీద ఫైర్ యాక్సిడెంట్ కింద కేసు నమోదు చేసుకోవడం జరిగింది. విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం జరిగిందని రాజేష్ పోలీసులను ఆశ్రయించాడు. సుమారు 2 కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని పేర్కొంటూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా విచారణ జరిపారు. సాంకేతిక ఆధారాలతో అగ్ని ప్రమాదం కావడానికి గల కారణాలను వెలికితీశారు. కావాలనే కుట్రపూరితంగా చేసిన ప్రమాదంగా పోలీసులు నిర్ధారించారు. ఎవరు ఎలా జరిగిందనే విషయాన్ని గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ షాప్ ఓనర్ రాజేశం మరి ఇంకొంతమంది సహాయంతో అతనికి ఆ షాప్ను గతంలో కొంతమంది పార్ట్నర్స్తో ఉండేది, తిరిగి తాను తీసుకున్నాడు కాబట్టి ఈ ఆగస్ట్ నెలలో తీసుకొని రన్ చేస్తున్నాడు. సో సరిగా రావాల్సినంత ప్రాఫిట్ రాకపోవడం మూలంగా దాన్ని ఏ రకంగానే సరే లాభం పొందుదామనే దురుద్దేశం కొద్దీ కుట్రపూరితంగా ఆలోచించి తానే ఇతరుల సహాయంతో పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. సో అట్టి దానిలో ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఒకే మూలన మాత్రమే బట్టలు కాలిపోయి ఉండటం, సీసీ కెమెరాల డీవీఆర్ కాలిపోవడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన కరీంనగర్ 3 టౌన్ సీఐ జాన్ రెడ్డికి అనుమానం కలిగింది. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా షాపు యజమానితో పాటు గుమస్తా కదలికలు అనుమానాస్పదంగా కనిపించినట్లు చెప్పారు. మరింత లోతుగా విచారించటంతో యజమాని ఉద్దేశపూర్వకంగా నిప్పంటించినట్లు దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్లు జాన్ రెడ్డి తెలిపారు. యాక్చువల్గా మనము కొంత టెక్నాలజీ ప్రకారంగా సీసీటీవీకి సంబంధించిన కెమెరాస్ని కొన్ని తీసినాము. సో నేర స్థలాన్ని కూడా పరిశీలిస్తే కూడా దాంట్లో అనుమానాస్పదంగా ఉండడం మూలంగా ఆ విషయాన్ని గుర్తించి ముందుకు పోయి మిగతా వాటిని గుర్తించడం జరిగింది మనం. అండ్ నేర స్థలంలో ఉన్నటువంటి అబ్జర్వేషన్ చూస్తే కూడా డిఫరెంట్గా ఉన్నాయంటే ఫైర్ జరిగినటువంటి ప్లేసు ఇంకా మిగతా ప్లేసులలో కొంత తేడా ఉండేసరికి దాన్ని గుర్తించి ఆ రకంగా ముందుకు పోవడం జరిగింది. అనుమానంతో ముంగడికి పోతే బయటపడ్డది. వ్యాపారంలో నష్టాలకు తోడు అప్పులు తడిసి మోపెడవటంతో రాజేష్ కు దుర్బుద్ధి పుట్టింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బట్టల దుకాణానికి యజమానే నిప్పు పెట్టాడు. తన వద్ద పనిచేసే రాకేష్ మధులతో కలిసి కుట్ర పన్నాడు. ఘటనకు ముందు షాపులోని విలువైన వస్త్రాలను రహస్యంగా తరలించి అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం ఏమీ తెలియనట్లు డయల్ 100కు ఫోన్ చేసిన యజమాని రాజేష్ ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. నేరానికి వాడిన పెట్రోల్ బాటిల్, సెల్ ఫోన్, తరలించిన నూతన
వస్త్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.